వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ అసోసియేషన్ నేత తమ్మిశెట్టి చక్రవర్తి డిమాండ్ చేశారు. దీన్ని వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య కళాశాలను నిర్వహించాలని ఆయన కోరారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నేత పోతిన వెంకట మహేష్, బీసీ నేత తమ్మిశెట్టి చక్రవర్తి పాల్గొన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామన్నారు. పీపీపీ విధానంలో వైద్యం అందని ద్రాక్షగా మారుతుందన్నారు. 50% సీట్లు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని చెబుతున్నా వాస్తవానికి ఫీజు రియంబర్స్మెంట్ అందదని తెలిపారు. ఈ 17 కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులతో కూడా వైద్యం అందదన్నారు. పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే కళాశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అందరినీ కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేట్ పరం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని వ్యతిరేకిస్తూ పేద సామాన్య వర్గాలకి వైద్యం అందుబాటులో ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణకి సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఫౌండర్, చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ తమ్మిశెట్టి చక్రవర్తి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి వారు మేము పిలవంగానే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు మద్దతు తెలియజేసి పేద సామాన్య వర్గాలు పడేటువంటి ఇబ్బందిని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజల మీద కన్నా, సామాన్య ప్రజల మీద కన్నా పెట్టుబడిదారి వర్గం మీదనే అమితమైనటువంటి ప్రేమ ఉందని చెప్పడానికి పీపీపీ విధానమే ఒక ఉదాహరణని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేయగలుగుతాము. జగన్మోహన్ రెడ్డి గారు 100 సంవత్సరాల చరిత్రలో ఎవరు చెయ్యని విధంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి సుమారు 2500 ఎంబీబీఎస్ సీట్లని అదనంగా రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని, ఆసుపత్రిని నిర్మాణం చేసే విధంగా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇప్పటికే సుమారు 2500 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు పెట్టి కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించడానికి కారణం ఏంటని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 కోట్ల మందికి మీరు 3000 కోట్ల రూపాయలు కేటాయించలేరా? 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 5 కోట్ల మందికి సేవ చేసుకునేటువంటి ఈ మెడికల్ కాలేజీలకి 3000 కోట్ల రూపాయల నిధులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు కేటాయించలేరా? ఎందుకు మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ వైద్య విద్యని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? అంటే పేద సామాన్య వర్గాలు ఇక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్ళి కాన్పు కోసం వెళ్తే 25,000 కట్టాలా? కన్ను నొప్పనో కాలు నొప్పనో వెళ్తే సర్వీస్ ఛార్జెస్ కింద పీపీపీ విధానంలో 2,000-3,000 రూపాయలు చెల్లించుకోవాలా? ఇప్పటి వరకు ఉచితంగా ఇచ్చినటువంటి మందులు కొనుక్కోవడానికి 500-1000 రూపాయలు ఖర్చు పెట్టాలా? ఈ ప్రభుత్వం దేనికోసం ఉంది? పెట్టుబడిదారుల కోసం ఉందా? పేద ప్రజల కోసం ఉందా? సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పేద సామాన్య వర్గాలకి అండగా నిలబడడానికి, వాళ్ళ కళలు సాకారం చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి సామాన్య మధ్యతరగతి ప్రజల కళ అయినటువంటి డాక్టర్ అవ్వాలనే కోరికని సాకారం చేస్తుంటే మీరు ఎందుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? పేద ప్రజలు డాక్టర్ కాకూడదా? పెట్టుబడిదారుల పిల్లలే డాక్టర్లు కావాలా? పేదవాళ్ళు నాణ్యమైన వైద్యం చేయించుకోకూడదా? డబ్బున్న వాళ్ళే నాణ్యమైన వైద్యం చేయించుకోవాలా? పేదవాళ్ళకి రోగం వస్తే చచ్చిపోవాలా? ఏంటి ప్రభుత్వం? ఏంటి ప్రభుత్వ వైఖరి? మీరు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాల్లో మీ 3 హెలికాప్టర్లకి ఖర్చు పెట్టేటువంటి డబ్బులతో ఈ రాష్ట్రంలో సగం మెడికల్ కాలేజీల నిర్మాణం చేయొచ్చు.
సగం మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయొచ్చు. ఆ దిశగా మీరు ఎందుకు అడుగులు ఇట్లా మీ హెలికాప్టర్ల కోసమేమో వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. పేద సామాన్య వర్గాలకి ఆసుపత్రులు కట్టమన్నా, వైద్యం చేయించమన్నా, పేద విద్యార్థులు చదువుకోవడానికి మెడికల్ కళాశాలను నిర్మించాలన్న మీ దగ్గర డబ్బులు ఉండవా? వేల కోట్ల రూపాయల భూముల్ని 99 పైసలకి ఇస్తూ ఉన్నారు కదా మీరు. మరి ప్రభుత్వ ఆసుపత్రుల కోసం, ప్రభుత్వ మెడికల్ కళాశాలల కోసం మీరు భూములు ఎందుకు అమ్మరు? ఎందుకు ఆ డబ్బులు కేటాయించరు? పెట్టుబడిదారులు ఉంటారో పోతారో ఎవరికి తెలుసు? వ్యాపారం చేస్తారో ఎవరికి తెలుసు? ఉపాధి కల్పిస్తారో లేదో ఎవరికి తెలుసు? కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కడితే ఖచ్చితంగా పేద పిల్లలకి మెడికల్ సీట్లు వస్తాయి, పేదవారికి వైద్యం జరిగిద్ది, నాణ్యమైనటువంటి వైద్యం అందిద్ది. మీరు ఆ పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్ని కావాలనే తప్పు పట్టించి పీపీపీ మోడల్ ద్వారా వైట్ కాలర్ నేరస్తుల్ని, పెట్టుబడిదారుల్ని రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులుగా తయారు చేసి పేద సామాన్య వర్గాల మీద రుద్దడానికి స్కీమ్ పెట్టారు. ప్రజల కళ్ళు తెరుస్తారు. ఈ ప్రజా ఉద్యమం సునామీలాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డిసెంబర్ నెలలో ఏ విధంగా జరిగిద్దో చూస్తారు. కూటమి ప్రభుత్వం కనుక ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు తక్షణమే పీపీపీ విధానాన్ని రద్దు చేయకపోయినా, ప్రభుత్వ ఆసుపత్రుల విధానాన్ని మీరు కనుక పీపీ విధానం రద్దు చేసుకోకపోయినా, మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టకపోయినా మీకు ప్రజల దగ్గర నుంచి తగిన శాస్త్ర తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకి, అలాగే రాబోయే భావితరాలైన విద్యార్థులకు కూడా అనేక నష్టాలు చేకూర్చుతూ కొత్తగా పీపీపీ విధానంలో ఒక మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడాన్ని మేము బీసీలు అందరం కలిసి ఏకతాటిగా అందరం కలిసి వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తులో వైద్య విద్య నేర్చుకోవాలన్నా కూడా అది ఒక అందని ద్రాక్షలాగా అయిపోతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పీపీపీ విధానంలో దాంట్లో 50% సీట్లు ఒక ప్రభుత్వానికి ఉంటాయని చెప్తున్నారు, కానీ మిగతా 50% కూడా అది ప్రైవేట్ పరం అయిపోయి అది మిగతా విద్యార్థులకు కూడా కష్టతరంగా అయిపోయి వాళ్ళ యొక్క చదువులకు కానీ, వాళ్ళ యొక్క ఫీజులు రియంబర్స్మెంట్లో కానీ, ఫీజులు కట్టడంలో కానీ అనేక ఇబ్బందులకు గురవుతారు. అదేవిధంగా ఆ 17 కాలేజీలకు కానీ, మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా దాంట్లో కూడా ప్రతి ఒక్క వాళ్ళకి సర్వీసు ఛార్జెస్ కింద అనేక విధాలుగా వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజీలు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ రన్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.